చామంతి గారి మూలంగా ఇన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతున్న ఒక పెద్ద ముఠా బయటపడింది సార్. చెప్పాలంటే చామంతి ఎన్నో ప్రాణాలని కాపాడింది సార్. ఆఫీసర్ గారు, దీని వెనకాల ఎవరైనా ఉండుంటారంటారా? నువ్వు ఇది ఎందుకు దాస్తున్నావో నాకు తెలియట్లేదు చామ్. కానీ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది చామ్. నువ్వు నాకు చెప్పకపోయినా నేను కట్టిన తాళిని నువ్వు గౌరవించావు. ఒక విధంగా నువ్వు నన్ను నీ భర్తగా యాక్సెప్ట్ చేసేసావు. చామ్, నీకేమి కాదు చామ్. నిన్ను నేను కాపాడుకుంటాను చామ్. నీ దగ్గర నీ ప్రేమ ఉన్నాడు. నువ్వు భయపడకు. చామ్, నేను వదలను చామ్. ఈ చెయ్యి నేను జీవితాంతం వదలను. చూస్తున్నారుగా అత్తయ్య, వెళ్ళిన మావయ్య ఇంకా రాలేదు. ఇప్పటికైనా ఆయనకి బాగా అర్థమై ఉంటుంది. చామంతిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, అది ఎవరితోనో లేచిపోయి ఉంటుందని. ఎవరితోనో ఏంటి రోజా? నువ్వు ఫోటోలో చూపించిన వాడితోనే లేచిపోయిందన్నావు కదా. ఆ చామంతిని నెత్తి మీద పెట్టుకుని మీ మావయ్య ఊరేగుతున్నాడు కదా. దాని బుద్ధేంటో మీ మావయ్యకి ఇప్పటికైనా తెలిసొచ్చుంటుంది. మనల్ని బుద్ధి లేని వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు ఆయనకి బాగా బుద్ధొచ్చుంటుంది. మనల్ని తిట్టి నా నోరుతోనే ఆయన్ని తిడుతుంది. రాని రాకుండా పోదుగా. పెడదాం బాగా గట్టి. పెట్టండి అత్తయ్య, మనల్ని ఎన్నన్నారు. అవకాశం రావడమే ఆలస్యం. వచ్చాక వదులుతానా రోజా? దులిపి పారేస్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక్క పని మనిషిని ఒక్క మాట కూడా అననివ్వరు. అదేదో పెద్ద ఉత్తమురాల్లాగా కబుర్లు చెప్తారు. అత్తయ్య, టీవీ చూడండి. బాల్తో లేచిపోయి ఏం చేసి చచ్చిందో సౌండ్ పెట్టమా, ఆ దరిద్రం వినాలి. ఇది మామూలు బ్రేకింగ్ న్యూస్ కాదు. మన ఛానల్ కందిన సమాచారం చూస్తుంటే ఒళ్ళు గగుర్లు పొడుస్తోంది. అంతా ఏమై ఉంటుంది? ఇది కనిపించట్లేదని
టీవీలో ప్రేమ్ మావయ్య వేయించుంటారా? అంతే కదా? ఇది చిన్న విషయం అనుకోకండి. హ్యూమన్ ఆర్గన్ సప్లై చేసే ఇంటర్నేషనల్ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చామంతి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి వారి అవయవాలు తీయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ పాపం పండి కరెక్ట్ టైంకి పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆ అమ్మాయిని కాపాడగలిగారు. చామంతిని రక్షించడం వల్ల ఆ ముఠా వల్ల ఇంకెంతో మంది ప్రాణాలు పోగొట్టుకోకుండా రక్షించబడ్డారు. తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు ప్రజలకి హెచ్చరిస్తున్నారు. ఏంటి రోజా ఇదంతా? అంటే మీ మావయ్య చెప్పిందే నిజమా? అది ఏతో చేసిన ఫోటోసేనా? ఏమో అత్తయ్య, నాకు కూడా ఏం తెలియట్లేదు. తెలుస్తూనే ఉంది కదా అవి ఫేక్ ఫోటోస్ అని. మీ మావయ్య ఈసారి కూడా తప్పించుకున్నారు. ముందు నీకు ఆ ఫోటోస్ పంపినోడికి ఫోన్ చేసి బాగా గడ్డి పెట్టు. పెడతానత్తయ్య. వెదవల్లారా, నీకేం చెప్పాను, మీరేం చేసి చచ్చారా? దాని అవయవాలు ముఠా కమ్మేస్తారా? ఇడియట్. నాకు తెలియకుండా ఇంత చేస్తారా? ఇప్పుడు ఇది నా పీకకు చుట్టుకోదు కదా. ఛా. నన్ను కాపాడడం కోసం నా భర్త ఎంత కష్టపడ్డారో ఇక మీదట చూడలేనేమో అనుకున్నా. మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది బాబు. తాలిబొట్టు అయితే చూడలేదు కదా. మళ్ళీ తాళిని దాచుకునే ప్రయత్నమే చేస్తుంది. ఇలా అయితే దీనికి ముగింపు ఇంకెప్పుడు? ప్రేమ్ బాబు, మెలకు వచ్చేసింది. నువ్వు స్పృహలోకి వచ్చావుగా చామ్. ఎప్పుడే బాబుగారు? మీరు? నేను ఇప్పుడే లేచానులే. అమ్మయ్యా, ఈయన తాళిని చూడలేదు. చూసుంటే అడిగేవారు కదా.